సన్ ఇన్ సెవెంత్ హౌస్. ఏడో భావంలో సూర్యుడంటే జాతకుడికి ఎలా ఉంటుంది అన్నది డిస్కస్ చేస్తున్నాం. నమస్కారం, ఓం నమ శివాయ. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ ఆస్ట్రాలజర్ని. ఈ వైజాగ్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్లో మీకు స్వాగతం. ఈ వీడియో ఛానల్ని మనం పరాశర హోరా శాస్త్రం మీద ఆధారపడి జ్యోతిషంకి సంబంధించిన విభిన్న విషయాల మీద డిస్కస్ చేస్తూ ఉంటాం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని చూస్తూ ఉండండి. ట్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీరు నేర్చుకోండి. ఎందుకంటే జ్యోతిషానికి పితామహుడు పరాశరుడు. ఆయన రాసిన గ్రంథం మీదే ఆధారపడి ప్రతి వీడియో నేను తయారు చేస్తున్నాను. మీరు కానీ బేసిక్ ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటే 100 వీడియోస్ తాలూకా నేను ఒక సిరీస్ తయారు చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు 100 వీడియోస్ చూడండి, 100% గ్యారంటీ మీరు బేసిక్ ఆస్ట్రాలజీ ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు, చాలా సులభంగా. ఒకవేళ మీరు కానీ పెయిడ్ కన్సల్టెన్సీ అంటే మీ జాతక చక్రం చూపించుకొని సమస్యల గురించి కనుక్కొని వాటికి రెమెడీస్ తెలుసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీరు నన్ను సంప్రదించవచ్చు. అయితే ఇప్పుడు ఈ సన్ 7th హౌస్లో ఉంటే జాతకుడికి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ సన్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మనం 7th హౌస్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనం డీటెయిల్డ్గా 7th హౌస్లో సన్ ఉంటే జాతకుడికి ఎటువంటి ఎఫెక్టు, ఎటువంటి రిజల్ట్స్ లైఫ్లో ఉంటాయి అన్నది మనం డిస్కస్ చేయొచ్చు. మనకు తెలిసిన జ్యోతిష్ శాస్త్రంలోని 9 గ్రహాలు ఉన్నాయి. 7 గ్రహాలు ఫిజికల్ గ్రహాలు, 2 గ్రహాలు ఛాయాగ్రహాలు, రాహుకేతు ఛాయాగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని. ఈ 7కి ఫిజికల్ బాడీస్ అని మనకు తెలుసు. సన్ అన్నిటికంటే పవర్ఫుల్ ప్లానెట్. ఈ 9 ప్లానెట్స్లోని ఇది ఒక పురుష గ్రహం, అగ్నితత్వంకి సంబంధించిన గ్రహం కూడా మనకు తెలుసు. ప్రతి గ్రహం కొన్ని రాశులన్నీ పవర్ఫుల్గా ఉంటాయి, కొన్ని రాశులు అవి నీచ స్థితిలో ఉంటాయి. అయితే సూర్యుడికి మేషరాశి, కర్కాటకము, సింహ, ధనస్సు రాశి, అదేవిధంగా జాతక చక్రం లగ్నము అండ్ 10th హౌస్ 10వ భావంలోని సన్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఒకవేళ సన్ కానీ జాతకుడు తాలూకా జాతక చక్రం కరెక్ట్ అయిన పొజిషన్లో లేకపోతే జాతకుడికి ఎప్పుడూ హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అదే కానీ మంచి పొజిషన్ ఉన్నాడంటే తనకి లైఫ్ లాంగ్ హెల్త్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు, మంచి ఫిజిక్ తోటి తన జీవితం అంతా గడుపుతారు అని మనం చెప్పవచ్చు. ప్లానెట్స్ వాటి రిలేషన్షిప్స్ కూడా, ఒక ప్లానెట్ వేరే ప్లానెట్స్తో రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే మనం చంద్రుడు, కుజుడు, గురుడు ఈ 3 మిత్రులు, అదేవిధంగా శని ఇంకా శుక్రుడు శత్రువులు, బుధుడు న్యూట్రల్గా ఉంటాడని మనం చెప్పవచ్చు. రవి సింహరాశికి అధిపతి, మేషములోని 10 డిగ్రీస్లోని ఉచ్చ స్థితిలో ఉంటాడు, అంటే చాలా హైట్లో జాతకాన్ని తీసుకెళ్తాడు. అదే తులారాశి 10 డిగ్రీలో కానీ సూర్యుడు ఉంటే నీచ గతికి తెస్తాడు అని మనం చెప్పవచ్చు. ఈ సన్ ఒక బాడీ తాలూకా మొత్తం ఆరోగ్యం సన్ చెప్తాడు. అంటే జాతక చక్రంలోని జాతకుడు తాలూకా జాతక చక్రం వచ్చి ఉండే మనం ఫస్ట్ సన్ చూడాలి. ఆ వ్యక్తి తాలూకా ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యమే ఐశ్వర్యం అన్నారు, హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు. హెల్త్ లేకపోతే ఇంకా ఆ వెల్త్ అన్నదే లేదని చెప్పవచ్చు మనం. అయితే ఫుల్ బాడీలోని సన్ బోన్స్ని, హార్ట్ని కూడా డినోట్ చేస్తాడు. తను పితృకారకుడు, ఆత్మకారకుడు అని మనకు తెలుసు. అదేవిధంగా ప్రొఫెషనల్ లైఫ్లో జాతకులకి ఒక డాక్టరు, సర్జను అవ్వాలన్నా, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కానీ, హోమ్ మినిస్ట్రీలో కానీ, గవర్నమెంట్ జాబ్స్లో కానీ మంచి లెవెల్లో ఉద్యోగాలు కావాలి అంటే సెక్రటరీసు, ఐపీఎస్, ఐఏఎస్, యూపీఏ ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యి టాప్ లెవెల్లో రావాలి అనుకుంటే మాత్రం, లేదు ఇప్పుడు డిఫెన్స్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి, వాటిలో డైరెక్టర్సు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఇటువంటి పోస్టులు కావాలి అంటే మాత్రం సన్ కరెక్ట్గా మంచి పొజిషన్లో ఉండాలి. మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే బోన్స్ ఫ్రాక్చరు, మైగ్రెయిన్, జాండీసు, ఫీవరు, లెపర్సీ, స్కిన్ డిజీజెస్, దాని తర్వాత ఫుడ్ పాయిజనింగ్, దాని తర్వాత ఐసైటు, వీటన్నిటికీ రిలేషన్షిప్ సన్ తోటే ఉంది. మెడికల్ ఆస్ట్రాలజీ కూడా మన జీవితంలో చాలా అవసరం. అందుకే నేను స్పెషల్గా ఒక 9 వీడియోల తాలూకా సిరీస్ చాలా త్వరగా లాంచ్ చేస్తాను. ఒక్కొక్క ప్లానెట్కి సంబంధించిన డిజీజెస్ ఏమిటి, ఏ పీరియడ్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి,
ప్రికాషనరీ మెజర్స్ మన వేదిక రెమెడీస్ ఏంటి తీసుకోగలుగుతాం అన్నది కూడా ఆ వీడియోస్ నేను డిస్కస్ చేస్తాను. అటువంటి మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అంటే ఈరోజే నా ఈ యూట్యూబ్ వీడియో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కొత్త వీడియో వేసినది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సన్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 7th హౌస్ గురించి తెలుసుకుందాం. ఈ 7th హౌస్ని మనం మారక స్థానం అంటాం. నేను సన్ ఇన్ సెకండ్ హౌస్ అనే వీడియోలో కూడా డిస్కస్ చేస్తాను. ఏంటంటే మనం 8th హౌస్ని ఆయుష్ స్థానం అంటాం. సో 8th నుంచి 12th అంటే ఆయుష్ తాలూకా హాని, ఎందుకంటే 12th ఎప్పుడు హాని చూపిస్తుంది. సో 8th తాలూకా 12th 7th హౌస్ కాబట్టి 7thని కూడా మనం మారక స్థానం అంటాం. దీన్ని మనం హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటాం. ఒకవేళ మనం వ్యాపారం చేస్తున్నాము అంటే మన పార్ట్నర్ తాలూకా హౌస్ అది. అదేవిధంగా మన మ్యారిటల్ లైఫ్లోని హౌస్ ఆఫ్ స్పౌస్ అంటే ఒక మేల్ జాతకుడికి తన వైఫ్, ఒక స్త్రీ జాతకుడు తన హస్బెండ్. వీళ్ళ విషయాలు మనం తెలుసుకోవాలి అంటే మనం 7th హౌస్ని చూడాలి. అలాగే డిజీజెస్ క్యూర్ అవుతుందా అవ్వదా, పబ్లిక్ తోటి, మాస్ తోటి, జనాలతోటి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది జాతకుడికి, అందుకు మనం 7th హౌస్ నుంచి చూస్తాం. జనరల్ ప్రాపర్టీస్ మన 4th హౌస్తో పాటు 7th హౌస్, ఎందుకంటే 4th తాలూకు 4th కాబట్టి 7th హౌస్ని కూడా చూస్తాం. అదేవిధంగా మనం ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఎందుకంటే ఫ్యామిలీ హౌస్ 3rd, రిలేషన్షిప్ 3rd నుంచి 5th, ఇది 7th హౌస్ అవుతుంది కాబట్టి దీన్ని చూసుకోవాలి. అలాగే సెక్సువల్ డిజీజెస్ అండ్ హర్నియా కూడా మనం ఈ 7th హౌస్లోనే చూస్తాం. ఒక జాతకుడికి తను పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, పెళ్ళైన తర్వాత మ్యారిటల్ లైఫ్ ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అన్నది మనం ఈ 7th హౌస్ నుంచి చూస్తాం. అయితే ఇప్పుడు ఈ 7th హౌస్లో కానీ సూర్యుడు వచ్చి ఉన్నాడు అంటే ఆ జాతకుడికి లైఫ్ ఎలా ఉంటుంది, ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటే తన తాలూకా పార్ట్నర్కి, లైఫ్ పార్ట్నర్కి అంబిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. జీవితంలో ఏవేవో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలన్నీ పొందాలి అనేసి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు. కానీ మ్యారీడ్ లైఫ్ మాత్రం హ్యాపీగా ఉండదు. ఎందుకంటే సన్ సెపరేటివ్ ఫ్యాక్టర్, తను ఎప్పుడు వైఫ్ నుంచి, హస్బెండ్ నుంచి దూరంగానే ఉంచుతారు. అందుకే ఇది మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ ఒక్క వీడియో చూసుకుని మాత్రం మీరు మీ లైఫ్ గురించి ఎటువంటి డిసిజన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే చాలా పర్మిటేషన్ కాంబినేషన్ చూసిన తర్వాతే మనం పర్ఫెక్ట్ అయిన డిసిజన్ తీసుకోగలుగుతాం అస్ట్రాలజికలీ. ఈ వీడియో చూసిన చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్స్లో రాయండి, నేను మీకు తప్పకుండా జవాబు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ట్రూ వేదిక్ అస్ట్రాలజీ స్ప్రెడ్ చేసుకుందాం అన్న ఆబ్జెక్టివ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు మీ సోషల్ మీడియాలోని, మీ నెట్వర్క్లోని ఈ వీడియోస్ గురించి తప్పకుండా మీరు షేర్ చేసి నాకు హెల్ప్ చేస్తారు అని నేను ఆశతోటే ఇక్కడ మూపిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా సెలవు వేయండి. నమస్కారం.